నమస్తే, నా పేరు స్వప్నిక. వెల్కమ్ టు పబ్లిక్ కోట్ స్టోరీ బోర్డ్. దేశంలోని రైతులందరికీ కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ మరో శుభవార్త అందించింది. రైతులకు చౌక వడ్డీకే రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా పోర్టల్ తీసుకొచ్చింది. 2 రోజుల క్రితం కేంద్రం పీఎం కిసాన్ రిన్ పోర్టల్ లాంచ్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సంయుక్తంగా పీఎం కిసాన్ రిన్ పోర్టల్ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ పోర్టల్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతులు ఈ రుణాలు పొందేందుకు వీలు కల్పిస్తోంది కేంద్రం. ఈ వెబ్సైట్లో రైతులకు కావాల్సిన రుణాలను దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ఇప్పటి వరకు ఎలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ అందుబాటులో లేదు. అయితే తాజాగా తీసుకొచ్చిన పీఎం కిసాన్ రిన్ పోర్టల్లో రైతులు పూర్తి డేటా, రుణాల మంజూరు, వడ్డీ రాయితీ క్లెయిమ్ చేసుకోవడం లాంటివి చేసుకోవచ్చు. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ వెబ్సైట్ ద్వారా లోన్స్ పొందొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. పీఎం కిసాన్ రిన్ పోర్టల్లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటివ్ బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. www.fasalrin.government.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈ ఏడాది మార్చి 30 నాటికి దేశవ్యాప్తంగా 7.35 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా 8.8 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కేంద్ర ప్రభుత్వం 6,553.50 కోట్ల రుణాలను సబ్సిడీ వడ్డీ రేటుకి మంజూరు చేసిందని కేంద్ర మంత్రులు తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్లో భాగంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రుణాలు తీసుకొని వారికి ఈ పథకం గురించి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఘర్ ఘర్ కేసీసీ అభియాన్ పేరుతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నిర్వహించింది. కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా సబ్సిడీ వడ్డీ రేటుకు 3 లక్షల రూపాయల వరకు రుణాలు పొందొచ్చు. రైతులు ఎవరైనా రుణాలు అవసరం అనుకుంటారో వాళ్ళు www.fasalrin.government.in వెబ్సైట్ ద్వారా సులభంగా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం రుణాలు మాత్రమే కాకుండా రైతులకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ పోర్టల్లో లభిస్తుంది. నిజంగానే రైతులకు నరేంద్ర మోదీ పెద్దపీట వేస్తున్నారని చెప్పడానికి ఈ పథకాలే నిదర్శనం. జై హింద్, జై భారత్.